కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అతి మామూలు రమేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ క్రీడాయి అధ్యక్షులు పున్నా రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి లడ్డూరి లక్ష్మీపతి యాదవ్, కోశాధికారి కెక్కొండ రవీందర్ గుప్తా కలిసి రిజిస్ట్రేషన్ నెంబర్ 61/2016 సంవత్సరంలో చేసుకోవడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు రెన్యువల్ చేయడం లేదని, కనీసం కూర్చొని మాట్లాడుకోవడం కూడా చేయలేదని, అప్పుడు 41 మందితో కలిసి కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ కొత్తగా 27 మంది సభ్యులతో కలిసి క్రీడాయి ఎలక్షన్ నిర్వహిస్తున్నారని, దీనికి రిజిస్ట్రేషన్ లేదని, కనీసం బ్యాంక్ అకౌంట్ లేదని, క్రీడాయి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయనది, కుటుంబం అంటే క్రీడ అంటేనే కుటుంబం అని ఎవరు కూడా అన్యతగా భావించకుండా ఈరోజు నూతన క్రీడాయి ఏర్పాటు చేసుకోవడం కోసం ఎన్నిక జరుగుతుందని, పొద్దటి నుండి ఇప్పటి వరకు పెద్దలందరినీ క్రీడా రెన్యువల్ మరియు బ్యాంకు ఖాతా ఓకే చేసుకున్న తర్వాత ఎన్నికలు చేద్దామని కోరుకుంటున్నానని అన్నారు. ఒకవేళ ఎలక్షన్స్ చేసినా కూడా ఇది చట్ట విరుద్ధం, దీనిపైన కోర్టుకెళ్లి దీన్ని రద్దు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాయి మా కుటుంబ సభ్యులను తెలియజేయనది ఏమనగా, ఈ క్రీడాయి నూతనంగా ఏర్పాటు చేసి సంఘానికి ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం రిజిస్ట్రేషన్ కూడా రెన్యువల్ చేయలేదు, మా కుటుంబ సభ్యులు తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నానని అన్నారు. అకౌంట్ లేదు. అయితే ఒక నెల కింద మీటింగ్ పెట్టుకున్నాం క్రీడా సభ్యులం అందరూ. అయితే కొత్త సభ్యులను తీసుకుందాం, ఓటాకు కల్పిద్దామని చెప్పారు. ఓకే, అందరం సంతకాలు పెట్టుకుని ఒప్పుకున్నాం. అది ఎప్పటి వరకు నామినేషన్ వేసే లోపలే. నామినేషన్ వేసినాక నిన్నటికి నిన్న 25 మందిని మనిషికి 25,000 రూపాయలు తీసుకొని మెంబర్షిప్ చేసారు. అయితే 25,000 మెంబర్షిప్ దానికి. ఆ 25,000 మెంబర్షిప్ ఒక 2-3 ఇచ్చారు, తక్కువ అంతా వీళ్ళే కట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు గూడు పుటాన్ని చేసి ఇప్పుడు గౌరవనీయులు శ్రీ పునరాజేశ్వర్ అధ్యక్షులు, లద్దూరి లక్ష్మీపతి యాదవ్ గారు సెక్రటరీ, కొక్కొండ రవీందర్ అన్న గారు కోశాధికారి. ఈ ముగ్గురు గత పాత బాడీ ఇప్పుడు కొత్త బాడీ కోసం ఇది చేస్తే పాత బాడీ 40 మంది ఉండే. ఆ 43 మందిలో 23 మంది నాకు వన్ సైడ్ ఉండే. మేము ఓడిపోతే మా పరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ 25 మందిని తీసుకొచ్చి పెట్టారు. అయినా సరే ఇది క్రీడ అంటే నా కుటుంబం అంటేనే క్రీడ. ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సరే పోనీ అని చెప్పి రాజేశ్వర అన్న దగ్గరికి, మన లక్ష్మీపతి అన్న దగ్గరికి, కుక్కొండ రమణ దగ్గరికి వెళ్ళి అన్న మరి దీనికి పరిష్కారం ఎంత, కొద్ది రోజులు ఆపితే దాన్ని రెన్యువల్ చేద్దాము, బ్యాంక్ అకౌంట్ తీద్దాము అని చెప్తే సరే అని ఇప్పటి వరకు కూడా ఓపిక పెట్టించారు, మాట్లాడదామని. అయినా వాళ్ళు వినలేరు. ఇప్పుడు ఏం చేశారంటే సాయంత్రం 7 గంటలకు ఎలక్షన్ పెట్టి పెట్టండి, ఇది చట్టబద్ధత కాదు, దయచేసి క్రీడా సభ్యులందరికీ విన్నపం ఏంటంటే ఈ యొక్క క్రీడ అంటేనే నా కుటుంబం అంటేనే క్రీడ. అయితే మీ అందరికీ నేను నమస్కరించి చెప్పడం ఏంటంటే, ఏ ఒక్కరి గురించి ఉద్దేశంతో నేను తప్పుగా మాట్లాడలేదు, అన్యాయంగా భావించద్దు. ఈ యొక్క ఎలక్షన్ ఆపాలి, లేదంటే మళ్ళీ ఇప్పుడు రేపు కోర్టులో ఇచ్చి స్టే తీసుకొస్తారు. రేపు ఖర్చు అంతా వేస్ట్, వృధా అవుతుంది. దయచేసి ఎన్నికలు బహిష్కరించండి. ఎందుకు ఎన్నికల పాల్గొనొద్దా అని ఎందుకు చెప్తున్నా అంటే, క్రీడా సభ్యులకు దీనికి చట్టబద్ధత లేదు. ఇప్పటి వరకు పాతది 2016లో క్రీడా రిజిస్ట్రేషన్ చేయించారు, అది ఇప్పటి వరకు రెన్యువల్ లేదు. మరియు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ దానికి, ఇప్పటి వరకు దానికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.